హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాల్టి కథ పేరు అతిథులు. ఆదర్శపురం గ్రామంలో సిద్ధయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతని భార్య గౌరమ్మ చాలా అమాయకురాలు, దాన ధర్మాలు బాగా చేస్తుండేది. బంధువులంటే ఆమెకు ఎంతో ఆపేక్ష. ఒకసారి సిద్ధయ్య వ్యాపార నిమిత్తం దూర ప్రాంతానికి వెళుతూ భార్యను పిలిచి, చైత్ర వైశాఖలు వస్తే నువ్వు ఇబ్బంది పడకుండా ఇంటి నిండా సరుకులు తెచ్చి పెట్టాను. నేను తిరిగి రావడానికి చాలా కాలం పడుతుంది, జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు. చాటు నుండి ఈ మాటలు వింటున్న ఇద్దరు దొంగలు సిద్ధయ్య వెళ్ళిపోగానే మారువేషాల్లో వచ్చి తలుపు తట్టారు. గౌరమ్మ తలుపు తీయగానే, అమ్మా, నా పేరు చైత్రం, వీడి పేరు వైశాఖం, మేము దూరపు చుట్టాలం అన్నారు. ఇక గౌరమ్మ సంతోషంగా, అయ్యా, చైత్ర వైశాఖలంటే మీరేనా? రండి రండి, మీరు వస్తారని నా భర్త చెప్పి వెళ్ళాడు. మీకోసం ఇంటి నిండా సరుకులు కూడా తెచ్చిపెట్టి వెళ్ళాడు అంది. ఆ రోజు నుండి గౌరమ్మ రకరకాల వంటకాలు, పిండి వంటలు రుచులుగా చేసి ముప్పూటలా ఆ ఇద్దరికి వడ్డించసాగింది. దొంగలిద్దరూ 2 నెలల పాటు హాయిగా తింటూ కూర్చున్నారు. 2 నెలల తర్వాత ఇక వెళ్ళి వస్తామని పలాయనం చిత్తగించారు. ఇక సిద్ధయ్య తిరిగి రాగానే గౌరమ్మ ఎదురు వెళ్ళి చైత్ర వైశాఖలు వచ్చి వెళ్ళారు. ఆ 2 నెలలు వారికి అన్నీ వడ్డీ పెట్టాను అని ఆనందంగా చెప్పింది. అసలు విషయం తెలుసుకున్న సిద్ధయ్య, ఓసి అమాయకురాలా, చైత్ర వైశాఖలంటే మనుషులు కాదే, వేసవిలో 2 నెలలు ఎండల్లో నీవు సరుకుల కోసం ఇబ్బంది పడకూడదని తెచ్చి పెట్టి వెళ్ళాను అనుకుంటూ నెత్తి నోరు మొత్తుకున్నాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.